అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంటే టెర్రరిస్ట్ అటాక్స్ మీ దగ్గరలో లేకపోయినా అదే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కానీ ఆ దగ్గర ప్రాంతంలో కానీ జరిగినప్పుడు మీకు తెలియకుండానే టీంకి కానీ లేకపోతే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానీ ఒక భయం అయితే ఉంటుంది. ఇంత పెద్ద బ్రిడ్జ్ కడుతున్నారు, మా కొండల్ని నాశనం చేస్తున్నారు, మా ప్రకృతి ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అని చాలా ఆందోళనలు చేశారు. మామూలుగా అయితే 4-5 రోజులు పట్టే ఒక ప్రయాణం 4 నిమిషాల్లో నడిచేశారు. చాలా చాలా వేటవాలుగా ఉండే పర్వతాలు, ఎక్కడ పట్టినా కొండలు విరిగి పడగలిగిన అవకాశాలు, అలాంటి పరిస్థితుల్లో 2 కొండల్ని కలుపుతూ ఒక స్టీలు వంతెన నిర్మించడం అనేది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత భారతదేశ ప్రధాని దగ్గర నుంచి దాదాపు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి ఉంటారు. అన్నిట్లో ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈ బ్రిడ్జ్ ద్వారానే రైలు నడిపి ఫ్లడ్ మెటీరియల్ని కానీ, ఫ్లడ్ విక్టిమ్స్ని కానీ, వరదల్లో చిక్కుపోయిన వాళ్ళని గవర్నమెంట్ కింద మనం ఉన్న కాక్రా దగ్గర నుంచి పైన ప్రదేశాలకి, అలాగే పైన ఉన్న వాళ్ళని కింద ప్రదేశాలకి తరలించడానికి ఈ బ్రిడ్జ్ అనేది ఒక లైఫ్ లైన్ లాగా ఉపయోగపడింది. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. భారతదేశం గర్వించదగ్గ ఒక ప్రముఖ ఇంజనీర్ని ఈరోజు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో అతి ఎత్తైన ప్రదేశంలో రైల్వే బ్రిడ్జి నిర్మించినటువంటి మన తెలుగు తేజం మాధవీలత గారు మనతో ఉన్నారు ప్రస్తుతం. ఆమెను అడిగి అసలు చీనా బ్రిడ్జి మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎలా నిర్మాణం చేశారనే విషయాలు మీకు తెలిసే ప్రయత్నం చేస్తాను. మేడం నమస్తే. ముఖ్యంగా అసలు భారతదేశం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు చీనా బ్రిడ్జ్ నిర్మాణం, దాంట్లో మీరు భాగస్వామి అయ్యారు. అసలు ఎట్లా వచ్చింది ఆ అవకాశం, ఆ బ్రిడ్జి విశేషాలు ఏంటి అసలు? ఈ చీనా బ్రిడ్జికి నార్థన్ రైల్వేస్ వాళ్ళు ఈ బ్రిడ్జిని కట్టాలని సంకల్పించారు. ఇది భారతదేశ నేషనల్ ప్రాజెక్ట్. 2002 సంవత్సరంలో ఇండియా దీన్ని నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించింది. తర్వాత 2004లో ఈ నార్థన్ రైల్వేస్ వాళ్ళు వాళ్ళ ఎగ్జిక్యూషన్ పార్ట్నర్ కొంకణ్ రైల్వేస్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి బిడ్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ అఫ్కాన్స్ వాళ్ళు ఈ బిడ్ గెలుచుకొని ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకున్నారు. అఫ్కాన్స్ వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అక్కడ నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ని వాళ్ళు సంప్రదించి ఈ బ్రిడ్జ్ ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్ వీటిల్లో సహాయం కావాలని కోరుకున్నారు. అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి నేను మా టీము ఈ ప్రాజెక్టుకి మొట్టమొదటిగా 2004లో మొదలుపెట్టాము. బ్రిడ్జ్లో భాగస్వామ్యం తీసుకున్నాము. అప్పటి నుంచి బ్రిడ్జ్ పూర్తయ్యేది 2022లో పూర్తయింది. తర్వాత ట్రయల్ రన్స్, ఫుల్ ట్రైన్ దాని మీద నడవటం, ఇవన్నీ ఇంకో 3 సంవత్సరాలు పట్టింది. ఈ మొత్తం 2005 నుంచి 2022 ఇంకా ఇప్పుడు కూడా బ్రిడ్జ్కి సలహాదారులుగా నేను వ్యవహరిస్తున్నాను. అంటే ఇప్పుడు ట్రైన్ రన్నింగ్లో ఉందా మేడం? ట్రైన్ రోజు వస్తుందా? అవును. ఏంటి మేడం అంటే ఈ బ్రిడ్జి నిర్మాణం అంటే అసలు అతి ఎత్తైన ప్రదేశంలో ఉండటం ఒకటి, అంటే భూకంపాలు వచ్చినా తట్టుకునేలాగా లేకపోతే బాంబులు వేసినా తట్టుకునేలాగా నిర్మాణం చేశారని చెప్తారు. ఏం టెక్నాలజీ వాడారు దాంట్లో అసలు? ఒక టెక్నాలజీ కాదండి, ఇది ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ముఖ్యమైన ఛాలెంజెస్ ఏంటంటే ఈ కొండలు, ఈ బ్రిడ్జ్ 2 కొండల్ని కలిపి ఒక 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ నిర్మాణించడం జరిగింది. కొండలలో చాలా పగుళ్ళు ఉన్నాయి, భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్నాం. తరచూ వస్తుంటే మేడం జమ్మూ కాశ్మీర్లో చిన్న చిన్న భూకంపాలు వస్తుంటే, కానీ పెద్ద భూకంపం వచ్చి చాలా ఏళ్ళయింది. అది కూడా అందుకని ఎప్పుడైనా భూకంపం రావచ్చు అనే భయం కూడా ఉంది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు కూడా, టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది వింటర్లో, అలాగే సమ్మర్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ వాడే మెటీరియల్స్ అన్నీ ఈ ఉష్ణోగ్రతను తట్టుకునేలాగా ఉండాలి అనేది కస్టమైజ్ చేసి నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో అతి కీలకమైన అంశం స్లోప్ స్టెబిలిటీ అంటారు. ఆ స్లోప్స్, కొండలు 2 కొండలు స్లోప్స్ని వాటిని సపోర్ట్స్ స్టెబిలైజ్ చేయడం అనేది ముఖ్యమైన అంశం. తర్వాత ఆ బ్రిడ్జ్ మీద ఉండే పునాదులు కూడా, ఈ బ్రిడ్జికి వేసిన పునాదులు చాలా చాలా పెద్దవి. రాళ్లలో డోలోమైటిక్ రాక్స్ అంటారు వాటిని.
ఆ రాళ్లలో సుమారుగా 20 మీటర్ల లోపలికి తీసుకెళ్ళి అక్కడ చాలా పెద్దవి సుమారుగా 40 మీటర్లు బై 40 మీటర్లు సైజు ఉండే ఈ పునాదులు నిర్మించడం అవి. ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ మీద ఈ ఆర్చ్ కూడా ఇది కింద ఒక నది ప్రవహిస్తూ ఉంది, చీనా నది. ఆ నది అక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది. అందుకని ఆ నదికి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. అందుకని ఆ నది మొత్తం ఈ కొండ నుంచి ఆ కొండకి మధ్య ఉన్న ఆర్చికి ఎలాంటి సపోర్ట్ లేదు. సుమారుగా 1/2 కిలోమీటర్ దూరం అసలు సపోర్టే లేదు ఈ బ్రిడ్జ్. అందుకని ఇది చాలా చాలా అత్యంత ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. నాకు అందులో పనిచేసిన ఇంజనీర్స్ అందరికి చాలా ఛాలెంజెస్ వచ్చాయి. ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జ్ ఇది. చాలా రకాలుగా ఈ బ్రిడ్జ్ని లేటెస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్తో రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాక్ యాంకర్స్ అనేవి స్లోప్స్లో పెట్టి దాన్ని స్టెబిలైజ్ చేసే టెక్నాలజీ ముందు ఉన్నా కానీ కొత్తగా ఏవైతే మార్కెట్లోకి వచ్చాయో కొత్త రకం యాంకర్స్ వీటన్నిటిని కూడా ఉపయోగించడం జరిగింది. తర్వాత ఒక ఆర్చ్ ఎలిమెంట్స్ని 2 వైపుల నుంచి తీసుకొచ్చి జోడించి ఆ బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు పెద్ద కేబుల్ క్రేన్ 120 మీటర్ల ఎత్తున్న కేబుల్ క్రేన్ 2 వైపులా 2 కొండల మీద ప్రపంచంలోనే అతిపెద్ద కేబుల్ క్రేన్ ఇవి కూడా అక్కడే ఫ్యాబ్రికేట్ చేసి వాటి ద్వారా ఈ ఆర్చ్ ఎలిమెంట్స్ని జతపరచడం జరిగింది. ఈ బ్రిడ్జి భూకంపాలకు తట్టుకునేలాగా సుమారుగా 8 తీవ్రత రిక్టర్ స్కేల్ తీవ్రతను తట్టుకునేలాగా ఈ బ్రిడ్జిని రూపొందించడంలో మేమంతా ఇంజనీర్లను శ్రమించాము. ఆ తర్వాత మీరు చెప్పినట్టు బ్లాస్ట్ రెసిస్టెంట్ బ్రిడ్జిగా రూపొందించేందుకు DRDO వాళ్ళు సహకరించారు. వాళ్ళ టెక్నాలజీ యూజ్ చేశాము. తర్వాత ఈ బ్రిడ్జిలో ఇంజనీరింగ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఇంజనీరింగ్ యూజ్ చేశారంటే ఒక పియర్ని కంప్లీట్గా తీసేసినా కానీ ఒక ఆర్చ్ ఎలిమెంట్ని తీసేసినా కానీ కూడా మనం రైలు దాని మీద నడిపేలాగా. ఆ తర్వాత మన గాలి కూడా వేగం అక్కడ 220 కిలోమీటర్లు గంటకి అంత వేగంతో గాలి వీస్తుంది ఆ డెక్ మీద. ఈ బ్రిడ్జిని 266 కిలోమీటర్లు పర్ అవర్ గాలి తీవ్రతను తట్టుకునేలాగా రూపొందించడం జరిగింది. 2 కొండల మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది మేడం? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 2 కొండల మధ్యలో అది తిరుగుతూ పోతుంది. ఆ గ్యాప్ మన కింద గ్యాప్ తక్కువ ఉంటుంది, కొండలు ఇలా ఎటవాలుగా వెళ్తాయి కాబట్టి ఆ గ్యాప్ పెరుగుతూ పోతుంది. నేను చెప్పినట్లు ఈ ఆర్చ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఎక్కడైతే మనం ఆర్చ్ నిర్మించామో అక్కడ గ్యాప్ సుమారుగా 1/2 కిలోమీటర్ గ్యాప్ ఉంది. పైకి వెళ్ళే కొద్దీ అది పెరుగుతూ పోతుంది. అంటే మాక్సిమం ఎంత ఉంటుందండి? మాక్సిమం 1.3 కిలోమీటర్స్ పైనే ఉంది. అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జిని కూడా మనం 1.3 కిలోమీటర్స్ కిందే మనం 1.3 కిలోమీటర్స్ లెంగ్త్ బ్రిడ్జ్ లెక్క వేసుకోవాలి. అంటే ప్రపంచంలో అసలు 1.3 కిలోమీటర్స్ కింద ఏ సపోర్ట్ లేకుండా కట్టిన బ్రిడ్జ్ ఇంకేమైనా ఉందా మేడం? అంటే ఉన్నాయి బ్రిడ్జ్లు, అలాంటి బ్రిడ్జ్లు ఉన్నాయి, సింగిల్ స్పాన్ బ్రిడ్జ్లు. కానీ ఇంత హైట్ లో లేదు. ఎందుకంటే తర్వాత రెండో ఎత్తైన బ్రిడ్జ్ చైనాలో ఉంది, కానీ అది 180 మీటర్లు, ఇంకా దీనికంటే షార్ట్ ఉంది. ఇంత ఎత్తులో కట్టడం అనేది ఇంజనీరింగ్ లైఫ్. ఇది ఐఫిల్ టవర్ కన్నా హైట్ లో మీటర్ల ఎత్తు ఐఫిల్ టవర్ కంటే ఈ బ్రిడ్జ్. మేడం, ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు, అంటే చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది. ఎలాంటి సవాళ్ళు వచ్చినాయి, మీరు ఎట్లా అధిగమించారు? బ్రిడ్జ్ మొదలు పెట్టిన కొత్తలో మొట్టమొదటి సవాల్ ఏంటంటే బ్రిడ్జ్ మీదకి రోడ్లు నిర్మించడం. ఆ రోడ్లు మనం నిర్మించేటప్పుడు బ్రిడ్జ్ని మనం బ్లాస్టింగ్ చేసి అలాంటి రహదారులు నిర్మించేటప్పుడు ఏ మాత్రం కొంచెం ఎక్కువగా బ్లాస్ట్ అయినా కానీ మనం కొంత ఎక్కువ స్లోప్ని కట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ అన్స్టేబుల్ అయిపోతుంది స్లోప్. అందుకని అది చాలా జాగ్రత్తగా అది చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఈ బ్రిడ్జ్లో మనం చూసిన పగుళ్ళు, వాటి జాయింట్స్, వాటి ప్రాపర్టీస్ అవన్నీ చూసినప్పుడు చాలా చాలా దగ్గరగా ఉన్నాయి జాయింట్స్. మన రాక్ కోర్స్ తీసుకున్నప్పుడు అది మొత్తం దాని మధ్యలో చాలా చాలా గ్యాప్స్ ఇలాంటివి ఉన్నాయి. దానికోసం మనం స్లోప్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. దానికి చాలా ఛాలెంజెస్ వచ్చాయి. ఎలా చేయాలి? మనం గ్రౌటింగ్ అని చేస్తాం. సిమెంట్ గ్రౌట్ని రాళ్లలో పంపించి దాన్ని స్టెబిలైజ్ చేసేటప్పుడు లోపల ఉన్న పగుళ్ళలో నుంచి ఆ గ్రౌట్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది, ఆ స్లోప్లో ఉండట్లేదు.
అలాంటప్పుడు కొత్త రకమైన ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా దాన్ని గ్రౌత్ ని రూపొందించి అక్కడ ఉండేలాగా చేయడం. ఆ తర్వాత నేను చెప్పినట్టు భూకంపాలకి వ్యతిరేకంగా ఈ బ్రిడ్జ్ని కట్టాల్సి వచ్చినప్పుడు రాక్ యాంకర్స్ ఎంత దగ్గరగా, ఎంత డీప్గా, ఎంత లెంగ్త్ వాడాలి, ఇలాంటన్నిటి డిజైన్లు కూడా చాలా ఛాలెంజింగ్ డిజైన్స్ ఇవన్నీ. మీరు చెప్పిందంతా కూడా ఇప్పుడు సాంకేతికంగా అక్కడ ఎదురైనటువంటి సవాళ్లే, కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేదా ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదా భౌగోళిక పరిస్థితులు కూడా ఉంటాయి అక్కడ. జమ్మూ కాశ్మీర్ అంటే సాధారణమైనటువంటి ప్రాంతం కాదు, టెర్రరిస్టులు అటాక్స్ అన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడన్నా అలాంటి సందర్భం ఎదురైందా? అంటే మీ సిబ్బందికి కానీ భయపడినటువంటి పరిస్థితి కానీ? నాకు తెలిసి ఈ టెర్రరిస్ట్ అటాక్ బ్రిడ్జ్ దగ్గరలో జరగలేదు, పుల్వామా అలాంటి ఏరియాస్లో జరిగాయి. అలాంటి జరిగినప్పుడు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో కొంత అంతరాయం వచ్చింది, ఎందుకంటే చాలా రూల్స్, ట్రాఫిక్ రూల్స్, ఆ తర్వాత నెట్వర్క్ అంతా మొత్తం కట్ చేసేస్తారు. అలాంటివి కొన్ని అంతరాయాలు వచ్చాయి, కానీ అలా ఈ టెర్రరిస్ట్ అటాక్ అయితే దగ్గరలో బ్రిడ్జికి జరగలేదు. అలాగే పెద్ద భూకంపం కూడా, చిన్న చిన్న భూకంపాలు వచ్చాయి, చిన్న చిన్న ల్యాండ్ స్లైడ్స్ అలాంటివి అయ్యాయి, కానీ ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపం రాలేదు ఈ 20 ఏళ్లలో. అంటే టెర్రరిస్ట్ అటాక్స్ మీ దగ్గరలో లేకపోయినా అదే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కానీ, ఆ దగ్గర ప్రాంతంలో కానీ జరిగినప్పుడు మీకు తెలియకుండానే టీంకి కానీ, లేకపోతే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానీ ఒక భయం అయితే ఉంటుంది. అలాంటి రోజులు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి, చాలాసార్లు మేము వెళ్ళి అలాంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగిన వెంటనే బ్రిడ్జ్ సైట్కి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటప్పుడు మనకి కొంత భయం అయితే ఉంటుంది, ఏం జరుగుతుంది ఏంటి అని. కానీ ఇప్పటివరకు అలాంటివి ఏమి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగలేదు. ఫోర్స్ ఉంటుంది కదా అక్కడ, అక్కడ కూడా మీ దగ్గర కూడా ఫోర్స్ పెడతారు మేడం? ఫోర్సెస్ చాలా ఉంటాయి, ఎవరినంటే వాళ్ళని అలౌ చేయరు, ప్రోటోకాల్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల, అంటే ముందు ఆల్రెడీ చెప్పున్నారు, కానీ భారతదేశానికి, అంటే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వచ్చే ప్రధానమైనటువంటి లాభాలు ఏంటి మేడం? చాలా లాభాలు ఉన్నాయండి, ఎందుకంటే మేము బ్రిడ్జి మొదలు పెట్టిన కొత్తలో ఆ ప్రదేశంలో ఉన్న సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇంత పెద్ద బ్రిడ్జ్ కడుతున్నారు, మా కొండల్ని నాశనం చేస్తున్నారు, మా ప్రకృతి ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అని చాలా ఆందోళనలు చేశారు. కాకపోతే ఆ ఇన్ఫ్లుయెన్సర్సే ఇప్పుడు నేను చాలా ఫోరమ్స్లో వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు దండం పెట్టి, మేడం ఈ బ్రిడ్జి కట్టడం వల్ల మాకు ఎంత ఉపకారం జరిగిందో మీకు తెలియదు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏం జరిగింది అంటే, ఈ జమ్మూ కాశ్మీర్ అనే రీజియన్ చాలా నెగ్లెక్ట్ చేయబడిన రీజియన్ ఫస్ట్ నుంచి. భౌగోళిక పరిస్థితుల వల్ల, పొలిటికల్ పరిస్థితుల వల్ల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపడం అనేది మన భారతదేశపు కళ, 127 సంవత్సరాల కళ అది. ఆ కళని మనం సాకారం చేసుకోలేకపోయాం ఇప్పటి వరకు. ఈ బ్రిడ్జ్ అనేది ఆ పెద్ద నేషనల్ ప్రాజెక్ట్, USBRL, ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఈ బ్రిడ్జ్ అనేది కీలకమైన సెక్టర్. దానికి ఆ పెద్ద బ్రిడ్జ్లో ఉదంపూర్ శ్రీనగర్ నుంచి ఆ మొత్తం స్ట్రెచ్లో ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైన స్టెప్ అనమాట. ఎందుకంటే దీన్ని కట్టడం అనేది చిన్న విషయం కాదు, 2 కొండల్ని కలుపుతూ ఒక బ్రిడ్జ్ని కట్టడం అనేది. ఇది పూర్తి అయిన తర్వాత జమ్మూ నుంచి శ్రీనగర్కి ట్రైన్లో వెళ్ళటం అనేది సాధ్యమైంది. అలాగే జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు వెళ్ళే దారి, మన కొండ దారులు మీకు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే ఘాట్ రోడ్స్ చాలా చుట్టూ తిరిగి వెళ్తూ ఉండాలి, చాలా టైం పడుతుంది. వర్షం పడిందంటే రోడ్లు పూర్తిగా ఆగిపోతాయి, కమ్యూనికేషన్స్ అసలు ఉండవు. అలాంటిది ఆ దూరాన్ని, ఆ డిస్టెన్స్ ఎంత టైం పడుతుంది అనేదాన్ని 50% తగ్గించేసింది ఈ ట్రైన్. ఆ తర్వాత మొన్న జమ్మూలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకొని పోయినప్పుడు ఈ బ్రిడ్జ్ ద్వారానే రైలు నడిపి ఫ్లడ్ మెటీరియల్ని కానీ, ఫ్లడ్ విక్టిమ్స్ని కానీ, వరదల్లో చిక్కుపోయిన వాళ్ళని గవర్నమెంట్ కింద మనం ఉన్న కాత్రా దగ్గర నుంచి పైన ప్రదేశాలకి, అలాగే పైన ఉన్న వాళ్ళని కింద ప్రదేశాలకి తరలించడానికి ఈ బ్రిడ్జ్ అనేది ఒక లైఫ్ లైన్ లాగా ఉపయోగపడింది. అలాగే మన జమ్మూ కాశ్మీర్ రీజియన్లో యాపిల్స్, సాఫ్రాన్, మన కుంకుమ పువ్వు, అలాంటివి, మస్టర్డ్ ఆయిల్, ఇలాంటివి చాలా మనం ఉత్పత్తి చేస్తాం. ఇలాంటి వర్షాలు అవి పడినప్పుడు ఈ కమ్యూనికేషన్స్ అంతరాయంలో అవి కుళ్ళిపోవటం, అలాంటి వాళ్ళకి చాలా తీవ్రమైన నష్టం జరిగేది. ఇప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు యాపిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అని స్పెషల్ ట్రైన్స్ నడిపి భారతదేశం,
ఆ అనంతనాగ్, మడ్గావ్ ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి ఢిల్లీ వరకు ఈ యాపిల్స్ని లక్షల టన్నుల యాపిల్స్ని రవాణా చేయటం జరిగింది. అక్కడ ఏదైతే ప్రకృతి సంపద ఉందో దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించుకోవడానికి మార్గం సుగమం ఆ అవుతుంది. సోషియో ఎకనామిక్ ఫ్యాబ్రిక్ అనేది ఏదైనా ఉందో జమ్మూ కాశ్మీర్కి అది పూర్తిగా రూపాంతరం చెంది అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, అక్కడ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది. అక్కడి నుంచి శ్రీనగర్ నుంచి నేను మొన్ననే కొంతమంది నా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, ఇంతకుముందు మేము రావాలంటే అక్కడి నుంచి ఢిల్లీకి ఎంతో కష్టపడి రావాల్సి వచ్చేది, ఇప్పుడు మేము రైలు ఎక్కేసి రాగలుగుతున్నామని చెప్తున్నారు. అక్కడ ఉండే మనుషులతో మాట్లాడిన తర్వాత ఎంతో సంతృప్తి అనిపిస్తుంది. ఈ బ్రిడ్జి వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం జరిగింది అనేది డైరెక్ట్గా చూశాను నేను. మేడం, మీరు దాదాపు ఒక దశాబ్దన్నర కాలం ఉన్నారు అక్కడ? అంటే అక్కడే లేను, కొన్నిసార్లు ఆ ప్రాంతంతో అనుబంధం ఉంది. అనుభవం ఉంది. ఎలా ఉంటుంది మేడం అక్కడ జీవనశైలి? ఎలా ఉంటుంది? హాస్పిటాలిటీ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ ఉంటాయా? మామూలుగా మనలాగా ఉంటాయా? అంటే మీరు కాత్రా వరకు అలాంటి ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉంటాయి. తర్వాత కాత్రా నుంచి మనము ఈ బ్రిడ్జ్ సైట్ దగ్గర ఏదైతే ఉందో, నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఆ కొండల మీద మనుషులే లేరు అసలు, ఎవరు ఉండేదానికి పరిస్థితులు అక్కడ అనుకూలంగా ఉండవు. స్కూల్స్, మనుషులు ఉండటం అలాంటివి ఆ కొండల మీద లేవు. ఆ కొండల కింద ఉన్న గ్రామాల్లో బక్కలని, కౌరి అని చిన్న చిన్న గ్రామాలు అవన్నీ ఉన్నాయి. చాలా తక్కువ సౌకర్యాలు వాళ్ళకి. నేను వెళ్ళిన రోజుల్లో చాలా గ్రామాలకి కరెంటు కూడా లేదు. వాళ్ళకి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది అక్కడ, కానీ చాలా గ్రామాలకు కరెంట్ లేకుండా ఉండింది. అలాగే వైద్య సదుపాయం వాళ్ళకి కావాలంటే సుమారుగా జమ్మూ దాకా లేకపోతే రియాసీ అనే ఒక డిస్ట్రిక్ట్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ట్రైన్ అనేది వాళ్ళకి నిజంగా చాలా చాలా ఉపయోగపడుతుంది ఆ రీజియన్లో. మీరు అంటే ఒక భారతదేశం గర్వించదగినటువంటి ఒక ప్రాజెక్టు, అలా ఒక జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో వెళ్ళి పనిచేయటం మీకు పర్సనల్గా అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అసలు మీ అంటే ఆ ఎంటైర్ ఎపిసోడ్లో ఇది చెప్పుకోదగిన ఈవెంట్, చెప్పుకోదగినటువంటి ఒక ఇదని చెప్పుకోవడానికి ఏముంది? ఈ బ్రిడ్జ్ అనే నిర్మాణంలో నాకు ఒక పాత్ర పోషించే అవకాశం అనేది నేను తప్పకుండా దేవుడికి చాలా రుణపడి ఉంటానంటే, ఎందుకంటే నేను బ్రిడ్జికి ఎంత ఇచ్చానో దానికి మించి బ్రిడ్జ్ నాకు ఇచ్చింది. ఈరోజు ప్రపంచంలో అందరికీ ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిలాగా నేను తెలుసు. అది ఒక ఇంజనీర్కి అంతకంటే కావాల్సింది ఏం లేదు. మనము పోయినా కానీ మన తర్వాత తరాలకి ఈ విషయం గుర్తుండిపోతుంది, ఈమె ఈ బ్రిడ్జ్ కోసం పనిచేసింది అని. దానికి మించి వచ్చిన పేరు ప్రఖ్యాతులు వీటన్నిటికంటే మన దేశ నిర్మాణంలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో ఒక పాత్ర పోషించగలిగాను అనే సాటిస్ఫాక్షన్ చాలా ఉంది నాకు. మీరు అడిగారు ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మీకు అతి ఎక్స్పీరియన్స్లో ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఏది అని అడిగారు. నేను ఫస్ట్ టైం బ్రిడ్జ్కి ఎక్కటానికి వెళ్ళినప్పుడు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళి ఫ్లైట్లో మళ్ళీ ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్ళి, జమ్మూ నుంచి కాత్రా వరకు రోడ్లో వెళ్ళి, మళ్ళీ కాత్రా నుంచి ఇంకో వెహికల్లో ఇంకో చిన్న విలేజ్కి వెళ్ళి, అక్కడి నుంచి పడవ తీసుకొని ఆ కొండ దగ్గరికి వెళ్ళి, ఆ కొండ 359 మీటర్లు ఎక్కి, ఆ తర్వాత మళ్ళీ అటువైపు కొండకి వెళ్ళటానికి ఆ కొండ మొత్తం దిగి, మళ్ళీ పడవలో వెనక్కి వచ్చి, మళ్ళీ కాత్రాకు వచ్చి, మళ్ళీ పడవ ఎక్కి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్కాల్సి వచ్చింది. ఇది మొత్తం 4-5 రోజులు శ్రమించాల్సి వచ్చింది ఇటు నుంచి అటు వెళ్ళటానికి. ఆ బ్రిడ్జ్ డెక్ పూర్తయిన తర్వాత కొన్ని నిమిషాల్లో నేను ఇటు నుంచి అటు నడవటం జరిగింది. ఆ క్షణంలో నాకు మనం చేసిన పనికి, ఇన్నేళ్ళు చేసిన పనికి ఇది ఫలితం, ఇది మనం ఒక రీజియన్కి ఒక లైఫ్ లైన్ నిర్మించగలిగాము, ఒక ప్రయాణానికి ఒక వంతెన నిర్మించగలిగాము అనేది. మామూలుగా అయితే 4-5 రోజులు పట్టే ఒక ప్రయాణం 4 నిమిషాల్లో నడిచేశారు. అవును, ఇంకంతకన్నా అచీవ్మెంట్ ఏముంటుంది మేడం? ఇంకొక ఎక్స్పీరియన్స్, మీరు ఇందాక పడవలో నదిలో ప్రయాణం చేశాను, కింద నుంచి చూసినప్పుడు మీరు చెప్పిన 353 మీటర్లు, 59 మీటర్లు అంత పైకి మీరు చూసి నిజంగా అంత పైన నేను ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయగలనా, అసలు అక్కడ పరిస్థితులు అనుకూలిస్తాయా లేదనేటువంటి ఒక భయం అయితే వచ్చిందా? పడవలో నుంచి వెళ్ళేటప్పుడు కాదు, కానీ పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు, జియోలాజికల్ పరిస్థితులు చూసినప్పుడు చాలా చాలా వేటవాలుగా ఉండే పర్వతాలు,
ఎక్కడ పట్టినా కొండలు విరిగి పడగలిగిన అవకాశాలు, అలాంటి పరిస్థితుల్లో 2 కొండల్ని కలుపుతూ ఒక స్టీలు వంతెన నిర్మించటం అనేది చాలా కష్టతరమైన పని అని మాత్రం తప్పకుండా అనిపించింది. మొట్టమొదటి ఇంప్రెషన్ అదే, కట్టగలమా ఈ బ్రిడ్జ్‌ని అని తప్పకుండా అనిపించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నారు అప్పుడు. అవును. ఎంతోమంది ఇంజినీర్లు పనిచేశారండి. నేను ఒక్కదాన్ని కాదు. అదే అందులో ఒక కీలక భూమిక మీది. యాహ్! అంటే ఇది 125 సంవత్సరాల నుంచి ఒక కళ అని కూడా చెప్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచి కూడా కొంత దీని మీద వర్క్ చేశారని చెప్తున్నారు. అప్పట్లో వర్కౌట్ అవ్వలేదా? వర్క్ చేసి ఏమన్నా ఫెయిల్యూర్ అంశాలు ఏమైనా ఉన్నాయా మేడం అట్లా? అంటే ఇది సాధ్యం అవుతుందని ఎవరికి అనిపించలేదు. ఆ కొండలు అలాంటివి చాలా కష్టము ఇందులో కట్టటము. పైగా భూకంపానికి వ్యతిరేకంగా మనం కట్టగలిగిన టెక్నాలజీ కూడా ఆ రోజుల్లో అందుబాటులో లేదు. మనం అందుకని చాలా రోజులు డిలే అయింది. ఆ తర్వాత కూడా రాజకీయ పరిస్థితులు కారణం, ఆ తర్వాత అక్కడ ఉన్న సెన్సిటివిటీ, ఆ రీజియన్, టెర్రరిస్టులు అటాక్లు, ఇవన్నిటి వల్ల ఒక నిర్ణయం తీసుకోవటానికి చాలా లేట్ అయింది. కానీ అసలు ఎవరన్నా ప్రయత్నం చేశారా? వర్క్ చేయడానికి ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేశారు అని వికీపీడియా చెప్తుంది. కానీ ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది, అంటే కట్టడానికైతే పూనుకోలేదు. ప్లానింగ్ వరకు చాలా వరకు ప్లాన్లు ఒక వేసుకున్నారు. ఆలోచన వరకే ఉంది. అవును. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఈ నేషనల్ ప్రాజెక్టుగా అప్రూవ్ అయిన తర్వాత పనులు చాలా చాలా తొందరగా జరిగిపోయాయి. దీని తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా కొంచెం స్పీడప్ అయిందా మేడం? దానికి ముందే అయింది. అంటే ఇది రకరకాల రాజకీయ మార్పుల్ని చూసింది ఈ బ్రిడ్జ్. ఏ టైంలో కరెక్ట్గా తొందరగా జరిగింది అనేది మనం చెప్పలేము. కానీ 2005 తర్వాత అయితే బ్రిడ్జి మొదలయ్యి పనులు చకచకా జరిగాయి. కానీ మధ్యలో కొన్ని రాజకీయ పరిస్థితుల్లో బ్రిడ్జ్ నిర్మాణం ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు తప్పకుండా ఇది తొందరగా ఫినిష్ చేయాలి అనే ఉత్సాహం రైల్వేస్కి అయితే వచ్చింది. బ్రిడ్జ్ నిర్మాణంలో యూపీఏ, ఎన్డీఏ రెండు ఉన్నాయి అన్ని. మేడం దీని తర్వాత అసలు మీ బాల్యం ఏంటి మేడం? ఇక్కడ ఒక మారుమూల ప్రాంతం, అసలు ప్రకాశం జిల్లాలో ఎవరికి తెలియనటువంటి ప్రాంతం. ఒక్కసారిగా మీరు మీ ఎక్స్పీరియన్స్, మీ టెక్నాలజీ వాడిన తర్వాతే మీ ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చింది. చిన్నప్పుడు అసలు ఏంటి, మీరు ఇంజనీర్ అవ్వాలనుకున్నారా లేకపోతే ఏం అవ్వాలనుకున్నారు? చిన్నప్పుడు నేను ఇంజనీరింగ్ చదవాలని అనుకోలేదండి. డాక్టర్ అవ్వాలని అనుకున్నాను ఎప్పుడు. డాక్టర్? కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల డాక్టర్ అవ్వటం కుదరలేదు. నేను ఇక్కడే పుట్టాను, కానీ నా చదువు అంతా కందుకూరు, ఇక్కడ దగ్గరలో. అక్కడ ప్రకాశం జిల్లా కందుకూరులో నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. బాల్యంలో అనుకున్న దానికి నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అనే దానికి పొంతన లేదు. కానీ ఒక్కటైతే ఉంది, నేను చిన్నప్పుడు ఏవైతే సాధించాలి జీవితంలో అనుకున్నానో అవన్నీ నేను సాధించగలిగాను. ఇంకేమన్నా ఉన్నాయా మేడం డ్రీమ్ ప్రాజెక్ట్? ఇప్పుడు ఒక జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ఒక అతి ఎత్తైన ప్రాంతంలో నిర్మించారు. ఇంతటితోనే ఆగిపోదు, జీవితం ఇంకా చాలా ఉంటుంది. మీకేమన్నా డ్రీమ్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయి అట్లా? తప్పకుండా అండి. దేశ నిర్మాణంలో ఇంకా ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి. పోర్ట్లు కడుతున్నాము, బుల్లెట్ ట్రైన్స్. ఇప్పుడు మనకి దేశానికి అతి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ బుల్లెట్ ట్రైన్స్, సిటీలని ఎక్స్ప్రెస్ కారిడార్ ద్వారా సంధానించడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. కానీ చీనా లాంటి ప్రాజెక్టు జీవితంలో ఒకేసారి వస్తుందండి అలాంటి అవకాశం. అలాంటి ప్రాజెక్ట్ అనేది మళ్ళీ వస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ తప్పకుండా ఏది వచ్చినా కానీ చేసే ఉత్సాహము, ధైర్యం, సంకల్ప బలం నాకైతే ఉన్నాయి. అవి చాలా సంతోషంగా నేను దానికి నా సహాయ సహకారాలు అందించగలను అని చెప్తున్నాను. ఇప్పుడు మనకి చిన్నప్పుడు మీకు గ్రామంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఈ గ్రామానికి చేయాల్సినటువంటి పనులు కానీ ఏమున్నాయి? అంటే మీకు ఏమైనా ఆలోచన ఏమైనా ఉంది అట్లా? నాకైతే అలాంటి ఆలోచనలు, కానీ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ గ్రామం చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉండేది అని నాకు జ్ఞాపకాల్లో ఉంది. 2 చెరువులు ఉండేవి, దాని మధ్యలో మాకు బస్సు ఆగేది, అక్కడి నుంచి నడుచుకొని వచ్చేవాళ్ళం, అందంగా ఉండేది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్లు అవన్నీ కట్టడం వల్ల గ్రామం మూసుకుపోయి అందం పోయింది. మా గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు చాలానే ఉన్నాయి. డ్రైనేజ్ పనులు కానీ, రోడ్లు కానీ, వర్షాలు పడితే ఇది బ్లాక్ కాటన్ సాయిల్, తొందరగా మాకు బురద ఇలాంటివన్నీ వస్తాయి. తర్వాత తాగే నీళ్లు ఒకటి, మనకున్న చెరువులో నీళ్లు, వాటి క్లీనింగ్ ప్రాసెస్, ఇలాంటివి చేయటానికి చాలా ఉన్నాయి. గవర్నమెంట్ సహకారాలు అందిస్తే ఊరు వాళ్ళందరూ కలిసి కూడా ఇలాంటివి చేసుకోగలిగిన అవకాశాలు చాలా ఉన్నాయి.
తప్పకుండా నా వంతు సహకారాన్ని నేను అందిస్తాను ఇలా. మేడం, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, డాక్టర్ అవ్వాలనుకున్నాను, సరే ఆర్థిక పరిస్థితులు లేకపోతే ఇంకోటో ఒక ఇంజనీర్గా స్థిరపడాల్సి వచ్చింది. దాని తర్వాత ఒక అత్యున్నతమైనటువంటి పరిస్థితిని మీరు చూశారు. ఇప్పుడు చదువుకుంటున్నటువంటి యువ ఇంజనీర్లు ఎవరైనా సివిల్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ ఇంజనీర్లు కావచ్చు, వాళ్ళకి మీరు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? ఏం చెప్తారు అసలు వాళ్ళకి, వాళ్ళ భవిష్యత్తు కోసం? ఒక్కటైతే తప్పకుండా చెప్తానండి. ఏంటంటే మనం ఏమి కావాలనుకున్నాం అనేది మనం ముందు నిర్ణయించుకున్నా కానీ మనం ఈ బ్రిడ్జ్ విషయానికి వస్తే నేను చెప్పాను డిజైన్ యాజ్ యూ గో అనే ఒక పద్ధతిని మేము ఫాలో అయ్యాం. బ్రిడ్జ్ పెట్టినప్పుడు పరిస్థితులు వేరు, మేము బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత అంచెలంచెలుగా మాకు ఎదురైన పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులన్నిటికీ అనుగుణంగా మా డిజైన్ మార్చుకుంటూ ఈ బ్రిడ్జ్ని కట్టడం జరిగింది. అలాగే ఒక మనిషి జీవితంలో కూడా మనం మొట్టమొదట ఒక ప్లాన్ వేసుకొని నేను ఇలా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వాలి, సివిల్ ఇంజనీర్ అవ్వాలి, ఇలాంటివి ఏమైనా ప్లాన్స్ వేసుకొని మొదలుపెట్టినా మన జీవితంలో మనకు ఎదురయ్యే అనుభవాలని బట్టి మనల్ని మనం మార్చుకోగలిగిన పరిస్థితులు, మార్చుకోవలసిన పరిస్థితులు కూడా రావచ్చు. బట్ ఎలాంటివి ఎదురైనా కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం ఒకటి మొదలుపెట్టినప్పుడు దాన్ని మధ్యలో ఆపేయకూడదు. ఎండ్ టు ఎండ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కూడా ఒక కలలు కనటం అనేది ఒక మనిషికి చాలా చాలా అవసరం. అండ్ మనం కలలు కంటే తప్ప వాటిని సాకారం చేసుకునే వైపు మనం ప్రయాణించలేం. అయితే ఇప్పుడు చదువుకునే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అందరిలో నేను ముఖ్యంగా చూసేది ఏంటంటే ఒక అసహనం, తొందరగా చేసేయాలి, ఏదో ఒకటి తొందరగా అయిపోవాలి, నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలి. నేను ఎంతోమందిని చూస్తున్నాను, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, వెంటనే జాబ్లో జాయిన్ అవుతున్నారు. 4-5 ఏళ్ళు అవగానే జీవితం అయిపోయింది, ఇంక ఏమీ చేయలేము, ఇంక ఇలాగే పాటుపడాలి, జీవితం అంతా ఇదే చేయాలి. ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోకండి. జీవితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఉండాలి, ముఖ్యంగా మనం సంతోషంగా ఉండే వృత్తిని ఎంచుకోవాలి. అందుకని తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ జీవితంలో ఎదురయ్యే అనుభవాన్ని బట్టి మీ కళల్ని కూడా మలుచుకోవాలి అనేది నా సందేశం. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత భారతదేశ ప్రధాని దగ్గర నుంచి దాదాపు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి ఉంటారు. అన్నిట్లో ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటది ఆ కాంప్లిమెంట్? ఇది చాలా కష్టమైన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ చాలా మంది ఎన్నో రకాలుగా అప్రిషియేట్ చేశారు. నాకు చాలామంది ఫ్యాన్ మెయిల్స్ పంపించారు, లెటర్లు రాశారు, ఈమెయిల్స్ పంపించారు. ఒక ఈమెయిల్ అయితే నాకు బాగా గుర్తుందండి. ఒక తండ్రి రాశాడు, వాళ్ళ అమ్మాయి సివిల్ ఇంజనీరింగ్ చదువుతాను అంటే ఆయన అమ్మాయిని చదవనీయకుండా ఆపేశాడు. నువ్వు చదువుకోవద్దు, సివిల్ ఇంజనీరింగ్లో ఏమి జాబ్స్ రావు, నీకు పేరు రాదు, నువ్వు ఎలక్ట్రానిక్స్లో లేకపోతే కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవ్వు అలా అని, ముందు లైఫ్ సెటిల్ అవ్వదు అని అలా అనుకున్నాను. నిన్ను చూసిన తర్వాత, నీ చరిత్ర చదివిన తర్వాత అమ్మ నేను 100 మందికి చెప్తాను, మీరు తప్పకుండా సివిల్ ఇంజనీర్లు అవ్వమని. ఎంతోమంది అలాంటి తండ్రులంతా నీకు రుణపడి ఉంటారు. ఇలాంటి సందేశాన్ని జీవితం ద్వారా చూపించావు, ఆడపిల్లలు కూడా ఇలాంటివి చేయగలరని అని ఆయన చాలా చాలా ఎమోషనల్గా ఒక లెటర్ రాశారు. అది చదివినప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మీరు చెప్పిన మాటలో నిజంగా చాలా సూక్ష్మమైన అంశం ఏంటంటే, ఒక మహిళ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంకి వెళ్ళి అంత ఎత్తైన కొండలు ఎక్కి, అసలు మామూలుగా మనుషులే వెళ్ళి ఉండాలంటే భయపడేటువంటి పరిస్థితుల నుంచి అది ఒక కర్తవ్యంలాగా, జాబ్ కోసం పనిచేస్తే, శాలరీ కోసం పనిచేస్తే అక్కడికే వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మాకు అది అర్థమవుతుంది. మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు దాన్ని పుణికిపుచ్చుకోవటం, అదేవిధంగా దాన్ని సక్సెస్ చేయాలనుకోవటం, దాని వెనక మీకు ఎవరైనా ఒక స్ఫూర్తి ఎవరైనా ఉన్నారా? ఎంతోమంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు నా జీవితంలో. నాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మా అమ్మమ్మ నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేరినప్పుడు నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. అండ్ ఇంజనీరింగ్ చదివినప్పుడు అంతా మొత్తం ఇంగ్లీష్ మీడియము, పిల్లలందరూ అక్కడ కల్చర్ డిఫరెంట్, అడ్జస్ట్ అవ్వలేక నేను వెనక్కి వచ్చేసాను. 1 సంవత్సరం ఇక్కడే ఉన్నాను ఊర్లోనే. ఆ 1 సంవత్సరం మా అమ్మమ్మ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నువ్వు ఇక్కడ చదువుకుంటే మాలాగే పనులు చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది, నీకు ఇంజనీరింగ్ చదివే అవకాశం వచ్చినప్పుడు నువ్వు వెనక్కి రాకూడదు అని చెప్పి మా అమ్మమ్మ నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది. తర్వాత తను నాతో పాటు నెక్స్ట్ సంవత్సరం
ఒక నెల రోజులు ఉండి నన్ను అక్కడ అడ్జస్ట్ అయ్యే వరకు ఉండి వెనక్కి వచ్చింది. ఆ తర్వాత నాకు ఫస్ట్ జాబ్ గౌహతిలో వచ్చింది. ఇలా గౌహతిలో ఐఐటిలో వచ్చింది అమ్మమ్మ నేను అంటే అందరూ వద్దని చెప్పారు. ఎందుకంటే అది నార్త్ ఈస్ట్ చాలా దూరం, ఫ్యామిలీని వదిలిపెట్టి భర్త బెంగళూరులో పనిచేస్తారు, నువ్వు అంత దూరం వద్దని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పారు. కానీ మా అమ్మమ్మ అయితే వెళ్దాం పదా, నువ్వు ఇంత చదువుకుంది ఇలాంటి ఒక ఉద్యోగం కోసమే, నేను వస్తానని తను నాతో పాటు వచ్చి 1 సంవత్సరం నాతో పాటు అక్కడే ఉంది. ఇలాంటి ప్రోత్సాహం నేను ఇంకా చాలా చాలా నా జీవితంలో స్ఫూర్తి, ఉత్సాహానికి, జీవితం మీద నాకున్న ప్రేమకి చాలా వరకు మా అమ్మమ్మ కారణం. ఇంకా ఎవరున్నారు మేడం? అంటే ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళి పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా మీ భర్త ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తప్పకుండా. మీ పిల్లలు కానీ అందరికీ ఫ్యామిలీ మొత్తానికి దూరంగా వెళ్ళి ఉండాలి. అవును. ఎలా ఫేస్ చేశారు అటువంటి పరిస్థితిలో? ఎలా ఉంది మీ మైండ్ సెట్? భర్త నుంచి నాకు 100% సహాయ సహకారాలు ఉన్నాయి. ఎందుకంటే తను కూడా పిహెచ్డి చేశారు, తనకి తెలుసు చదువు వాల్యూ తెలుసు. ఇలాంటి ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అవ్వటం అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక ఒక మన తను ఎప్పుడు అంటుంటాడు, మన కుటుంబ చరిత్రను రాసు 10 తరాల వరకు గుర్తు పెట్టుకునే లాగా నువ్వు అంత పేరు తీసుకొచ్చావని తనకి తెలుసు దీని వాల్యూ ఏంటని. అందుకని నేను అలా జమ్మూకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా పిల్లల్ని వదిలేసి వెళ్ళినా తను నాకు పూర్తి సహకారాలు అందించాడు ఆ విషయంలో తప్పకుండా. ఆ తర్వాత నా టీచర్లు కూడా చిన్నప్పటి నుంచి నాకు ఎంతోమంది టీచర్లు, ఇదంతా మనం చేయగలిగామంటే మనకి ఆ బేసిక్ నాలెడ్జ్ ఫౌండేషన్ ఉండాలి కదా. నేను ఇంజనీరింగ్లో నాకు టీచర్స్ కానీ, తర్వాత నేను పిహెచ్డి చేసేటప్పుడు నా సూపర్వైజర్ కానీ, ఆ తర్వాత నేను పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేసినప్పుడు ఐఐఎస్సిలో మా మెంటర్ కానీ, వీళ్ళందరూ నాకు ఎంతో వెనక ఉండి నాకు ప్రోత్సహించారు, నాకు స్ఫూర్తినిచ్చారు. ఇంకా ఈ బ్రిడ్జి నిర్మాణంలో కీలక ఘట్టాలని చెప్పుకోవాల్సిన అంశాలు వస్తాయి. మీ దృష్టిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి మేడం? బ్రిడ్జి నిర్మాణంలో కీలక అంశాలు ఒకటి, ఇది మధ్యలో ఆగిపోయిందని చెప్పాను కదా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంతా మొదలుపెట్టి పియర్స్ వేసి ఫౌండేషన్స్ వేసిన తర్వాత ఈ బ్రిడ్జిని ఆపేశారు. ఎందుకంటే ఒక పిల్ వల్ల బ్రిడ్జ్ నిర్మాణం లోకల్గా ఉన్న వాళ్ళు. అలాంటి టైంలో ఏం జరిగిందంటే మేమందరం వెళ్ళి ఒక టెక్నికల్ ప్రెజెంటేషన్ ఇచ్చి రైల్వేస్కి, ఆ స్టేక్ హోల్డర్స్కి, ఆ కమిటీ, గవర్నమెంట్ ఏదైతే కమిటీ వేసిందో వీళ్ళందరికీ ఈ బ్రిడ్జి నిర్మాణం ఎంత అవసరం అనేది వాళ్ళకి చెప్పాలని, టెక్నికల్గా ఈ బ్రిడ్జిని ఎలా మనం కట్టగలము, దీనివల్ల ఆ రీజియన్కి ఎలాంటి సౌకర్యాలు కలుగుతాయి అనేది టెక్నికల్గా వాళ్ళని వివరించడం వల్ల ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైనప్పుడు మేము చేసిన ఈ ప్రయత్నాలన్నీ ఫలించి అది ముందుకు సాగటం జరిగింది. అది నా ఉద్దేశంలో చాలా గొప్ప ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ అక్కడ ఆగిపోయి ఉంటే మన తరతరాలు ఇండియా ఒక బ్రిడ్జ్ని మొదలుపెట్టి పూర్తి చేయలేకపోయింది. మేము కూడా మా స్టూడెంట్స్కి అప్పటి వరకు ఇలాంటి బ్రిడ్జ్ కడుతున్నాము, ఈ టెక్నాలజీ వాడుతున్నాం అని చెప్పి వాళ్ళకి వెనక్కి వచ్చి మనం ఫెయిల్ అయ్యాము, మనం కట్టలేకపోయాము అని చెప్పినప్పుడు ఎంత నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్ మన దేశానికి కలిగి ఉండేది. అందుకని నా ఉద్దేశంలో ఆ బ్రిడ్జ్ అక్కడి నుంచి ఆగిపోకుండా ముందుకు నడవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఘట్టం. అలాంటివి అలాగే గోల్డెన్ జాయింట్ అని 2 వైపుల నుంచి ఆర్చ్ వచ్చినప్పుడు అవి 2 మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోవు. వాటిని రెండింటిని సరిచేసి అలా కరెక్ట్గా ఒక ఆర్చ్ షేప్లో అమర్చడం అనేది చాలా, దాన్ని గోల్డెన్ జాయింట్ అన్నారు. అది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్. అది మన 75వ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం రోజు దాన్ని పూర్తి చేయడం జరిగింది. అది కూడా ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఎందుకంటే ఆర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ డెక్ అనేది చాలా ఈజీ దాని మీద కట్టడం. బట్ ఆర్చ్ కట్టడం వరకు చాలా క్రిటికల్ సిచ్యుయేషన్ ఇంజనీరింగ్ పరంగా. అంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు అయి ఉంటుంది మేడం? అంటే ఈ వివరాలు అయితే ఇండియన్ రైల్వేస్ వెబ్సైట్లో వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు లైఫ్ టైం. సో మొత్తంగా కృషి, పట్టుదల ఉంటే ఖచ్చితంగా సాధించలేనిది ఏమీ లేదు అనేది మరొకసారి మన తెలుగు తేజం మాధవీలత గారు ప్రపంచానికి చూపించారు. ఎందుకంటే చీనా బ్రిడ్జ్ అనేది నిర్మాణం దాంట్లో తెలుగు తేజం కీలక భూమిక వహించిందని చెప్పినప్పుడు అంటే అదొక చిన్న ఒక 1 minute చెప్పేటువంటి అంశం. కానీ దాని వెనక ఉన్న చరిత్ర దాదాపుగా దశాబ్దన్నర చరిత్ర ఉంటుంది. ఎన్నో కష్ట నష్టాలు, అంటే డబ్బుల పరంగా మిగతాది గవర్నమెంట్ చూసుకుంటుంది, లేదా వాళ్ళు పనిచేసే కంపెనీ చూసుకుంటుంది. కానీ
అలాంటి బ్రిడ్జి నిర్మాణం చేయాలి, దాంట్లో కీలక భూమిక వహించాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎంతో కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది. ఇందాక మాధవీలత గారు చెప్పినట్లుగా 4 రోజులు ప్రయాణం చేయాల్సినటువంటి ఒక బ్రిడ్జి, ఒక ప్రాంతం, ఏదైతే ప్రయాణం ఉంటుందో దాన్ని 4 నిమిషాలకు తీసుకొని రావాలంటే టెక్నికల్గా, ఆర్థికంగా ఎంత కష్టపడాలి, ఎంత నైపుణ్యం అక్కడ ఉపయోగించాలనేది చీనా బ్రిడ్జి యొక్క దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. అలాంటి బ్రిడ్జి నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి మాధవీలత గారు భవిష్యత్తులో మరెన్నో విశిష్టమైనటువంటి ప్రాజెక్టులు దాంట్లో కీలక భూమిక వహించాలి. అదేవిధంగా భారతదేశ ఖ్యాతిని మరింత వ్యాప్తి చేయాలి అనేటువంటి అంశాన్ని తెలుగు వన్ ఖచ్చితంగా కోరుకుంటుంది. నమస్తే.